హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. ఇది యలమరు గ్రామంలోని గొల్వేపల్లి వెళ్తున్నప్పుడు ఎదురయ్యేటువంటి పెద్ద వంతెన మీద వీధి కూడిక. ఇది అన్నీ అంటే అక్కడ పరిచర్య A-Z మేమే చేసుకోవటం మూలంగా మొదటి ప్రార్థన అండ్ ఎండింగ్ ఆశీర్వాదము. ఇప్పుడు వెళ్ళిన పిల్లల పాట మిస్ అయిపోయాయి. మొదటగా అక్క ప్రార్థనతో ప్రారంభించారు, తర్వాత పాటలు, వాక్యము, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
బలహీనులను స్వస్థపరచు దేవుడవై ఉన్నావయ్యా. నీవే కార్యము చేయండి అయ్యా, నీ కార్యము చేయండి ప్రభువా, నీ అద్భుతములు చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో
మా ప్రార్థన ఆలకించుచున్నందుకు కృతజ్ఞతలు. నీ బిడ్డల వేదన తీసివేసినందుకు వందనాలయ్యా. నీ బిడ్డల సమస్యలు తీసివేసినందుకు వందనాలయ్యా. అప్పుల సమస్యల నుండి విడిపించినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, నీ బిడ్డలలో ఉన్నటువంటి వేదన తీసివేసినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, వారి యొక్క హృదయాలను కట్టుతున్నందుకే స్తోత్రాలయ్యా. నీ కృపను అనుగ్రహించినందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు కోయర్ టీంకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కూడిక దేవుడి సన్నిధిలో మేము ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నామంటే, జనవరి నెలలో డిసెంబర్ నెలలో మేము ప్రార్థించగా దేవుడి సన్నిధిలో దేవుడు మాతో మాట్లాడి ఎలా మాట్లాడాడు అనేది దేవుడి సన్నిధిలో చూడగలిగితే ఆయన సమస్తము మాట్లాడగల దేవుడు అయ్యి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రికాల సమయంలో చాలా టైం అయిపోయింది కాబట్టి 10:30 కల్లా ఈ యొక్క మీటింగ్ని నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడి సన్నిధిలో ఈ యొక్క గడిచిన 3 నెలలు దేవుడి యొక్క ప్రేమ చేత ఆయన కృపను బట్టి ఈరోజు మనల్ని ఈ రీతిగా సజీవంగా ఉంచి ఉన్నాడంటే అది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రణాళిక అని దేవుడి నామాన్ని మీకు స్తుతిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వీధి కూడికకు జనవరి నెలలో మేము స్టార్ట్ చేసిన నెలకి ఒకరోజు 12 నెలలకి 12 వీధి కూటాలు మేము పెట్టాలని దేవుడి సన్నిధిలో దేవుడు మాకిచ్చిన దర్శనాన్ని బట్టి ఈరోజు 4వ నెలలో ఈ యొక్క చివరి 29వ తారీఖు సోమవార దినాన దేవుడు మనల్ని ఈ రీతిగా ఈ యొక్క వంతెన మీద దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యాన్ని బోధించడానికి ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో మొదటి దినానిగా మొదటి జనవరి నెలలో చింతల చెరువు గట్టిని మేము పెట్టి ఉన్నాం. దేవుడి కృపను బట్టి ఆ రోజు మేము ప్రార్థించగా దేవుడి సన్నిధిలో మేము 30 కుర్చీలు వేసి ఉన్నాము. కానీ 45 మంది దేవుడి సన్నిధిలో యొక్క చింతల చెరువు గట్టికి రావడానికి సహాయం చేశాడు దేవుడు. ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ప్రతి నెల మేము పెడుతున్న ప్రార్థన దేవుడి సన్నిధిలో మా కుటుంబాలు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన పని చేసిన ఎడల మన పని ఆయన చేయగల దేవుడు అయ్యి ఉన్నాడు. నేను ఎక్కువ సమయాన్ని నేను తీసుకోవడానికి ఇష్టపడతలేదు, కానీ కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో అక్క వచ్చి ప్రార్థించి కొద్ది మాటలు దేవుడి మాటని అనుగ్రహించిన తర్వాత నేను కొద్ది మాటలు చెప్పి ఈ యొక్క వీధి కూటాన్ని ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో అక్క వచ్చి ప్రార్థించి కొద్ది మాటలు దేవుడి మాటని అనుగ్రహించిన తర్వాత నేను కొద్ది మాటలు చెప్పి ఈ యొక్క వీధి కూటాన్ని ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి మీ మధ్యన ఈ రీతిగా నిలబడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి, ఈ ఆధిక్యతను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా ఊర పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, స్వామి గారని. మీకు కావాలంటే యూట్యూబ్లో మెసేజ్లు వినాలనుకుంటే కొట్టండి. ఆయనంట ఒకరోజు మనలాంటి గ్రామం వెళ్ళారట. వెళ్తే పాస్టర్ గారు పిలిచిన పాస్టర్ గారు 9:30 నేను మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తాను, అప్పుడు దాకా ఇక్కడే ఉండండి అన్నారట. ఏమన్నారు? మా సిటీలో ఏంటంటే 8:30, 9 గంటలకల్లా మొత్తం అంతా క్లోజ్. మరి ఆయనకి అది అలవాటు. ఈయనేంటి 9:30కి అంటున్నాడని ఈయన కొద్దిగా డౌట్ వచ్చింది.
సరే అయ్యగారు, ఇదేంటి 7:30కి 6:30కే నేను రెడీ అయిపోయి ఉన్నాను, నన్ను 9:30కి రమ్మంటున్నాడు, ఏంటి సంగతి అని అడిగితే, అయ్యగారు మా వాళ్ళు సీరియల్ చూసి వస్తారండి, కార్తీక దీపం అవ్వాలండి, అదైతే కానీ మా వాళ్ళు రారు, కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి, పర్వాలేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, 9:30కి పిలుస్తాను, మేము నిద్రపోయే టైం రా బాబు అనుకుని ఆయన ఆలోచనలో పడ్డారంట. అప్పుడు వెళ్ళి నేను ఏం మాట్లాడుతానబ్బా అనుకొని. సరే, ఏది ఏమైనా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందున, నేను మీ మధ్య నిలబడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన దివ్యమైన కృపను బట్టే దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బాబు చెప్పిన విధంగానే ప్రార్థన ద్వారా చాలా అద్భుతాలు మా కుటుంబాల్లో జరిగినాయి. అనేకుల వారి పరిస్థితుల్లో, వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబ జీవితాల్లో దేవుడు ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు కలగవలననే ఉద్దేశంతో మేము ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం మనం విన్నాం. ప్రార్థన ద్వారా చాలా అద్భుతాలు ఆయన చేస్తాడు. ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడడము ప్రార్థన. వాక్యం చదువుతున్నాము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారమే, కొత్తగా నేనేమి మీకు తెలియచేయడం లేదు, కానీ దేవుని కృపచేత మరి ఈ సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మీ మధ్య మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన ఎవరికి చేస్తాం? మనం దేవునికి చేస్తాం. పరిశుద్ధాత్మ సహాయముతో యేసుని నామములో దేవునికి మనం చేసేటువంటిదే ప్రార్థన. అన్ని విషయాలు ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. కుటుంబ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటూ 7 మాటలు ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటే చెప్పినట్టున్నాను. ఎవరికి గుర్తున్నాయో తెలియదు, కానీ నేను ఈ రాత్రి అన్ని ప్రార్థనల గురించి చెప్పను, కానీ వ్యక్తిగత ప్రార్థన గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. వ్యక్తిగత ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వ్యక్తిగత ప్రార్థన అంటే ఒక మనిషిని మనం ఏం చేస్తామో, ఒక ఉన్నతమైనటువంటి మనిషి వచ్చాడు, లేదా ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి మన ఊర్లో, ఆయన రాగానే మనం ఏం చేస్తాం? చక్కగా కుర్చీ వేసి, స్పెషల్ కుర్చీ వేసి, ఆయనకు బొకే ఇచ్చి, షాల్వా కప్పి, ఇవన్నీ చేస్తాం. ఒక మామూలు మనిషిని, మనలాగా ఒక మామూలు లేదా సామాన్యమైనటువంటి మనిషితో ప్రవర్తించినట్లు గాని, మాట్లాడినట్లుగా గాని అతనితో మాట్లాడడానికి మనం ధైర్యం చేయం కదా. అతను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో మనము గౌరవిస్తాం ముందు. ఇప్పుడు ఒక మనిషిని మనం అంత గౌరవిస్తే, పరలోకమందున్న దేవుడు మన ప్రార్థన ఆలకించి, మన అన్ని సమస్యలు తీర్చి, మనం కోరినటువంటి కోరికలు తీర్చి, మన ప్రతి దినము, దినదినము, క్షణక్షణము, అనుక్షణము మనల్ని కాపాడి కనికరించి కృప చూపుతున్నటువంటి దేవుని మనం ఇంకెంత గౌరవించాలి? గౌరవించాలా లేదా? తప్పనిసరిగా గౌరవించాలి. ఇప్పుడు ఆయన వెళ్తున్నారు అనుకోండి, ఇదే నడిచే దారే కాబట్టి ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు, మనం మౌనంగా ఉండిపోతామా? ఏం చేస్తాం? నమస్కారం పెడతాం, మనకు సంస్కారం ఉన్నా లేకపోయినా కదా. ఎందుకంటే ఒకసారి మనం చెప్పామనుకోండి నమస్కారం అని, ఆయన ఎప్పటికైనా మనల్ని గుర్తు పెట్టుకుని ఏమైనా సహాయం కావాలంటే అడుగుతాం కదా. ఆయన చేస్తారేమో, నా బిడ్డల విషయం వెళ్ళి అడిగితే ఆయన ఏమైనా సహాయపడతారేమో, నా విషయం ఏమైనా కావాలంటే మనకు సహాయం చేస్తారేమో అని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడతాం కదా. అలాగే ప్రభువుకు కూడా మనం అంతే గౌరవాన్ని ఇవ్వాలి. వ్యక్తిగత ప్రార్థనలో మొట్టమొదటిగా మనకు ఉండవలసింది పశ్చాత్తాపం. ఏంటది చెప్పండి? మళ్ళీ ఎప్పుడైనా వచ్చి అడిగితే మీకు గుర్తుండాలి. ఇవి గుర్తుంటాయా? నువ్వే గుర్తుండవు, నువ్వు చెప్పిన ఎలా గుర్తుంటాయి అంటారా?
అంటున్నారా? లేదు కదా, గుర్తుంటాయి కదా. మొట్టమొదటిది ఏంటిది? పశ్చాత్తాపం. మనం ప్రతిదినము దినదినము ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటాం కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకంటాం. అవునా కదా? అంటే మన నోటిని మన ఇష్టం వచ్చినట్లే వాడేస్తుంటాము. మన శరీర అవయవాల్ని మన ఇష్టం వచ్చినట్లే వాడేసుకుంటాము. మనకు అనుకూలంగా మనము మన శరీరాన్ని వాడుకుంటాం, మన ప్రవర్తనని వాడేసుకుంటాం. అయితే దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం వెళ్ళి ప్రార్థించిన ప్రతిసారి మనం చేయవలసినటువంటిది ఏంటంటే పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని అడగాలి. ఈ దినమంతా నువ్వు కాపాడావయ్యా కదా. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ ఆయనకి చెప్పుకొని ఆయన్ను క్షమించమని అడగాలి. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడు? నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచు, నా దోషము పోవునట్లుగా. 51వ కీర్తన 3వ చరణంలో అనుకుంటా ఆ మాట రాయబడి ఉంటుంది. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలట? ఫస్ట్ అమ్మా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏమడగాలి? నా దోషాన్ని కడుగయ్యా, నన్ను పవిత్రపరచు అని పశ్చాత్తాప హృదయంతో ఏం చేయాలి? ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయన అడగాలి. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము, రాజుల గ్రంథము సమూయేలు గ్రంథాల్లో వచ్చేసరికి షిమి అనేటువంటి వాడు ఉంటాడు. దావీదు భక్తుడిని ఏం చేస్తాడంటే, నీ పద్ధతి ఏం బాలేదు, నీ పరిస్థితి ఏం బాలేదు, చీపో అని ఉంటది బైబిల్ గ్రంథంలో అన్నాడట. చెప్పో అన్నట్టు కదా. ఆ షిమిని గురించి తన కుమారుడు రాజు అయిన తర్వాత చెప్తాడు, అయ్యా పలానోడు నన్ను అలాగ అన్నాడు, నన్ను దూషించాడు, నన్ను శపించాడు, ఒక చూపు చూడు అన్నట్లుగా తండ్రి ఏం చేశాడు? కొడుకు చెప్తున్నాడు. సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను చెప్తున్నాడు, అతనికి రాజు అయిపోయాడు. అతనితో అన్ని మాట్లాడిన తర్వాత అతనితో ఒక మాట చెప్తాడు సొలొమోను, ఇదిగో నువ్వు ఇల్లు కట్టుకో, నీ ఊర్లో ఉండు, ఈ ఊర్లో ప్రశాంతంగా ఉంటే ఉండు, కానీ ఈ ఊరు గాని దాటావనుకో నిన్ను ఆ రోజే చంపేస్తానని చెప్తాడు. ఈ ఊరు దాటితే నీకు నీ పని అయిపోయిందే అని చెప్తాడు. ఇతనికి అవసరం వచ్చింది. ఇతని పనివాడు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా నీ పనోళ్ళు అక్కడ ఉన్నారేంటి, నువ్వు ఇక్కడ ఉన్నావేమి, నీ దాసులు వేరే చోటు ఉన్నారు అని చెప్పినప్పుడు ఇతను చెప్తాడు, ఈ సంగతి తెలుసుకుని వెంటనే ప్రవేశపెట్టమని చెప్తాడు, అతన్ని చంపమని ఆజ్ఞాపిస్తాడు. అంటే ఒక మాట, ఒక అధికారిని అలా మాట్లాడడం అతను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు కదా. దావీదు గుర్తుపెట్టుకున్నాడు. ఏదో సందర్భంలో అబ్షాలోము విషయంలోనూ అతను తొందరపడి దాగుకునేటువంటి ఆ సమయంలో ఆ మాట మాట్లాడతాడు. కనుక ఒక మనిషి క్షమించలేదు, కానీ దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి మన కొరకు పంపించి మన పాపములు క్షమించి ఆయన మనకు అన్ని ఇచ్చినటువంటి దేవుని మనం ఏం చేయాలి? పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని అడగాలి. రెండవది ఆరాధన, స్తుతి ఆరాధన. ఒక మనిషిని మనం చాలా గౌరవిస్తాం కదా. వంట చేస్తాననుకున్నా, చాలా బాగుంది నీ వంట అంటే ఏంటి? మనం ఆ మనిషిని ఏం చేస్తున్నాము? చాలా ఆరాధన భావంతో మాట్లాడుతున్నాం. నువ్వు చేసిన పని చాలా బాగుంది, నువ్వు ఇచ్చినటువంటి కానుక చాలా బాగుంది అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ మనిషిని ఆరాధన చేస్తున్నట్లే. మరి మన ఆరాధన ఎలాంటిది? మన స్తుతి ఎలాంటిది? మన స్తుతి స్థితిని మారుస్తుంది, మన ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నీతో మాట్లాడతాడు. ఎప్పుడంటే మొట్టమొదటిది పశ్చాత్తాప హృదయంతో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు. రెండవది స్తుతి ఆరాధన ఆయన సన్నిధిలో హృదయపూర్వకముగా జరిగించినప్పుడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభువును సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను
ఆరాధించాలి. ఆత్మ ఉంటే సత్యం ఉండదు మనలో. సత్యం ఉంటే ఆత్మ ఉండదు. ఎవడైనను ఆయన ఆత్మను పొందినవాడు కాకపోతే వాడు ఆయన వాడు కాడు అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు. కనుక మనం ఆయన ఆరాధించాలి. ఒక మనిషిని అతను పెట్టినటువంటి వంట లేదా అతను పెట్టినటువంటి ఆహారమే బాగుంది అని చెప్పి మనిషిని మనం గౌరవిస్తున్నామే, మనిషిని మనము కీర్తిస్తున్నామే. మరి ప్రభుని ఇంకెంత ఆరాధన చేయాలి, ప్రభుని ఇంకెంత స్తుతించాలి. మా అమ్మ చెప్తుంటది, స్తుతి చక్రం అనేటువంటిది రోజు తిరుగుతూనే ఉండాలంట. ఫ్యాన్ తిరిగినట్టు, ఫ్యాన్ కంటే బీభత్సంగా తిరగాలంట. ఏంటది? నీ స్థితి మారాలంటే స్తుతి చేయాల్సిందే. అది తిరుగుతూనే ఉండాలి. నీ నాలుక అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేదానికంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి అయిష్టమైనటువంటి మాటలు మాట్లాడేదానికంటే నీ నోరు ప్రభువుని స్తుతిస్తే నీ స్థితే మారిపోతే. దేవునికి మహిమ కలుగును గాక. 2, ప్రభువును ఆరాధించాలి లేదా స్తుతించాలి. 3వది, ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం చేయాలి? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, కృతజ్ఞత కలిగి ఉండండి, అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలట? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారు ఏమవుతారట? యేసన్ గారు పాడారు కదా, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినాను, కృపావాక్యము నాకు కృప వెంబడి కృపను పొందేదం, కృపావాక్యము నాకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మనం డప్పులు వాయిస్తే కానీ మనం చప్పట్లు పాడము, మనం చప్పట్లు కొట్టం, దేవుని మనకు ఊపిరాదనమాట కదా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఏం చేయుట ఆయన చిత్తమట? కృతజ్ఞత కలిగి జీవించటము చిత్తం. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నప్పుడు మనం ఆ వచ్చిన భాగాల్లో మనం చూస్తాం, ఆయన చేతులు పైకెత్తి చేతులతో అవి పట్టుకొని ఆశీర్వదించి ఏం చేశారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. ఆయన 5,000 మందికి సరిపోను ఆహారాన్ని పెట్టేయగలడు కదా. పెడతారా లేదా? ఆయన యేసు ప్రభు పెట్టగలరు కదా, పెట్టగలరు. ఒక మాట ఇచ్చి ఇవి అందరికీ సమృద్ధి భోజనాన్ని పెట్టమని చెప్తే ఆయన పెట్టేయగలరు. కానీ ఆయన ఏం చేశారు? అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కృతజ్ఞత కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అక్కడ ఏమనంటే, అది ఏ దేవుని యొక్క చిత్తము, అదే నీకు మంచిది. ఏది మంచిది? కృతజ్ఞత కలిగి ఉండటం మంచిది. ఏది ఆయన చిత్తము? కృతజ్ఞత కలిగి ఉండటము ఆయన యొక్క చిత్తం. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని మాటలు అయ్యాయి ఇప్పటికి? 1 పశ్చాత్తాపము, 2 ఆరాధన లేదా స్తుతి ఆరాధన, 3వది కృతజ్ఞత కలిగి ఉండడం, 4వది విజ్ఞాపన చేయడం. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు ఇప్పుడు విజ్ఞాపన చేయొచ్చు. ఎందుకంటే నీ విషయమైనా దేవునికి చెప్పుకోవచ్చు, లేదా నీ కుటుంబ విషయం చెప్పుకోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి విషయాలు చెప్పుకోవచ్చు, లేదు నీకు సమస్య ఏదైనా ఉంటే దాని గురించి నువ్వు దేవునితో చెప్పుకోవచ్చు. ఎప్పుడు? ఆయన సన్నిధిలో మొట్టమొదటిదిగా ఆయన పశ్చాత్తాప హృదయములో ప్రార్థించిన తర్వాత, నీకు కలిగినటువంటి స్తుతి ఆయనకు ప్రతి దాన్ని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలట? ఆయన్ని ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. నీ అవసరత ఏముందో
నీ పరిస్థితి ఎలాగుందో, నీ ఆరోగ్య స్థితి ఎలాగుందో, నీ ఆర్థిక స్థితి ఎలాగుందో, నీ కుటుంబ స్థితి ఎలాగుందో, నీ బిడ్డల స్థితి ఎలాగుందో ఇప్పుడు విజ్ఞాపన చెయ్యొచ్చు. ఇప్పుడు విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతారు. విజ్ఞాపన చేసే విషయంలో ఎలా చేయాలో తెలుసా? విసుగక విజ్ఞాపన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అనుకుంటా, ఈ విసుగక ఆమె వెళుతుంది. ఒక విధవరాలు దేవుని సన్నిధిలో, ఎంతకని వస్తావు నా దగ్గరికి? దేవునికి భయపడకయు ఒక న్యాయాధిపతి తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. దేవునికి భయపడకయు ఉండినను అనుకునేను. చాలా ఇక్కడ ఆయన ఏం చేస్తాడట? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. కానీ ఎంతగానో వస్తుంది ఈవిడ. ఉదయం వెళ్తే మధ్యాహ్నం వస్తుంది, మధ్యాహ్నం పోతే మళ్ళీ సాయంత్రం రమ్మంటుంది, సాయంత్రం వెళ్తే మళ్ళీ రాత్రికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతివాదికిని ఆమెకు న్యాయం తీర్చు. అతని పేరే అన్యాయస్తుడైతే అతనే న్యాయం తీరుస్తాడు కదా. కానీ తరచుగా వస్తుంది ఈవిడ, తరచుగా వస్తుంది, విసుగక వస్తుంది. సరే, మాటి మాటికి వెళ్తుందట. అంటే విజ్ఞాపన అనేది ఎలా ఉండాలి? మాటి మాటికి నీ అవసరతలు ఆయనకు చెప్పుకునే విధంగా ఉండాలి. తండ్రి కుమారుని యొక్క సంబంధం లాంటిది అయి ఉండాలి. లేదా నీ స్నేహితుడు నీతో మాట్లాడే విధంగా అలాంటిదై ఉండాలి. తండ్రితో మనం ఏం చెప్తాం? బిడ్డలున్నారు, వారి అవసరత, ప్రతి అవసరత చెప్తూ ఉంటాడు. ఏమని? అన్నం కావాలని అమ్మని అడుగుతుంటాడు. లేదా పెన్సిల్ కావాలంటే పక్కన వాళ్ళని అడగడు, అడుగుతాడా? అది చిన్న వస్తువే, చిన్న వస్తువే. స్లేట్ పెన్సిల్ కావాలి, ఎవరిని అడుగుతాడు? తండ్రిని లేదా తల్లిని. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం అలాంటిదై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ నీ సంబంధం అలాగా ఉన్నదా లేదా అనేది మనం ప్రశ్నించుకొని మనల్ని మనము దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా మన సంబంధము కొద్దిగా తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం చూస్తాం. నా ఆస్తి నాకంతా ఇచ్చేవయ్యా అన్నాడు, ఇచ్చాడు. ఏం చేశాడట? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చి తండ్రితో అడుగుతున్నాడు, అయ్యా నీకు నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. నీ పనివారిలో అందరికీ సమృద్ధి భోజనం ఉంది, 3 పూట్ల 3 కంచాలు పెడుతున్నావు, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను అడుగుదాం అనుకుంటున్నాడు. అంటే ఈ సంబంధంలో, ఈ పరిస్థితిలో ఆ మాటలు మనం చదువుకునేటప్పుడు లూకాసు వార్త 16 అమ్మ వద్దులేండి, ఈ విషయం చాలా ఉంది. ఆ మాటలను మనం చదువుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? బుద్ధి వచ్చేదాకా తిరిగాడు, బుద్ధి వచ్చేంత వరకు తిరుగుతూనే ఉన్నాడు. అతని దగ్గర ఉన్నదంతా ఊడ్చేసేంత వరకు తిరుగుతూనే ఉన్నాడు. అయిపోయినాయి డబ్బులు. నిన్ను ప్రేమిస్తున్నాను రా, నువ్వే నా ప్రాణం రా అని చెప్పిన స్నేహితులందరూ అతన్ని వదిలేశారు. కానీ ప్రభు అతనితో, ఇతనిలో ఇప్పుడు మనం తండ్రి సంబంధాన్ని, తండ్రి కొడుకుల సంబంధం మనం చూస్తే అక్కడ సంబంధం ఎక్కడికి వెళ్ళలేదు. కానీ సహవాసం వద్దనుకున్నాడు కుమారుడు. సహవాసం పోయిందే గాని సంబంధము పోలేదు. నీవు లోకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఆయన స్తుతించడం మానేసినా, ఆయన్ను ప్రార్థించడం మానేసినా, ఆయనతో నువ్వు మాట్లాడడం మానేసినప్పటికీ నీకు ఆయనకి ఏమి లేదు, సహవాసం పోగొట్టుకున్నావు. సహవాసం పోగొట్టుకున్నావు. ఆడేదో మురుకు బట్టలు వేసుకుని వస్తున్నాడని, లేదా అతను ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడని తండ్రి వదిలేశాడా? ఆ భాగంలో మనం చూస్తే అతని మెడ మీద పడి అతను చెప్పాల్సిన మాట చెప్పలేకపోయాడు కుమారుడు. ఎందుకంటే అతనికి, తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధం అలాంటిది. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే
వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. ఆ పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారా పని? ఎవరైనా చేస్తారా? ఒక తండ్రి మాత్రమే చేయగలిగాడు. ఒక తండ్రి మాత్రమే ఆ పని చేయగలిగాడు. మరి ఎవరు చేయరు. ఏంట్రా అది బురదలు, ఇప్పుడు ఇసుక ఉంది, ఆ ఇసుకలో దొరలాడినటువంటి చిన్న బిడ్డను మనం ఎత్తేసుకుంటామా? ఎవరో అంత సాహసం చెయ్యం కదా. ఆ నీళ్ళలో పడే ఆ నీళ్లు, ఆ తడి దానితో ఆ ఇసుక రుద్దుకున్నాడు అంటే మరి అసలు ఎవరు చూడవాడు మొక్క వంక చూస్తామా? మీరు చేస్తారేమో త్యాగం, నేను చేయను. ఏం చేస్తాం ముందు? లేదు మేము ముట్టుకోరా బాబా, అదేంట్రా అంత మురికిలో ఉన్నా, నేను ఎత్తుకోనంటే నేను ఎత్తుకొని అంటాం. కానీ తండ్రి అనేటువంటి వాడు ఏం చేస్తాడు? లేదా తల్లి ఏం చేస్తుంది? నాయం మీ నాన్న నేను ఎంత పని చేసావని చక్కగా ఎత్తుకుంటుంది కదా. ఎత్తుకుంటారా? వదిలేస్తారా? ఎత్తుకుంటాం కదా. మన బిడ్డ అయితే మనం ఎత్తేసుకుంటాం, కానీ వేరే వారి బిడ్డని ఎత్తుకోలేం. ఇక్కడ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డను, పందులు తినేటువంటి పొట్టు తినటానికి కూడా ఏమాత్రము సంకోచించినటువంటి కుమారుణ్ణి ఎవరు ఎత్తుకుంటున్నారు? తన తండ్రి ఎత్తుకుంటున్నాడు. అంటే మన ప్రార్థన, మన విజ్ఞాపన ఎలాంటిదై ఉండాలి? నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉన్నది. మన విజ్ఞాపన ఎలాగ ఉండాలి? బలము గలదై ఉండాలి. తీవ్రంగా నిశ్చయించుకున్నాడు తప్పిపోయిన కుమారుడు, చాలా తీవ్రంగా నిశ్చయించుకున్నాడు. ఇక అతనికి వేరే దారి లేదు. ఇలాగుంటదా, ఇల్లు వదిలేస్తే ఇలాగుంటదా, నా తండ్రిని వదిలేస్తే ఇలాగుంటదా అన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు. ఈ మాట ఏదో చెబుదాం అనుకున్నాడు, కానీ తండ్రి చెప్పనివ్వలేదు, ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రి కుమారుణ్ణి ప్రేమించినందున. మన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించడానికే వచ్చినటువంటి వాడు. అందుకనే మన విజ్ఞాపన ఆయన ఆలకించేటువంటి దేవుడు. చివరిది ఇంకోటి యాచన. ఎలా చేయాలి ప్రార్థన అంటే? యాచించాలి. అమ్మా ఏమన్నా పెట్టమ్మా అంటారు కదా, అడుక్కోవడం, అదే యాచించడం కదా. లేవు అంటే అతడు బతిలాడినటువంటి పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తాం? అతనికి ఏదో ఇచ్చి పంపించేస్తాం. అంటే అది ఏమైంది? యాచన, యాచించుకోవడం. నీ పరిస్థితి బాగులేదా? నీ కుటుంబ పరిస్థితి బాగులేదా? నీ బిడ్డల పరిస్థితి బాగోలేదా? ఎవరిని యాచించాలి? మనుషుల్ని కాదు, మనుషుల్ని కాదు మనం యాచించాల్సింది. ఎవరిని యాచించాలి అంటే దేవుణ్ణి వెతుక్కోవాలి, దేవుణ్ణే యాచించాలి. మన పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తిమంతుడైన యేసయ్యను వదిలిపెట్టేస్తాం. యేసయ్యను మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లో కొన్ని క్షణాలు మర్చిపోతాం. అదే ఎన్నో యుగాలు అయిపోతుంది, ఎన్నో సంవత్సరాలు దాటుకుని వెళ్ళిపోతాయి మనల్ని ప్రభువును కొన్ని క్షణాలు వదిలేస్తే. ప్రార్థన గురించి 2 మాటలు నేను తెలియచేస్తాను. ఒక ఊర్లో ఇలాగే అనారోగ్య పరిస్థితిలో ఒక అతను ఉంటే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా. ముందు మనం ఎక్కడికి తీసుకెళ్తాం? మా అయితే గుడివాడ తీసుకెళ్తాం. గుడివాడలో అతని పరిస్థితి బాగాలేదనుకోండి, వాళ్ళు ఏమంటారు? మా వల్ల కాదండి, విజయవాడ తీసుకెళ్ళండి అంటారు. అంతే కదా. అలాగా అంబులెన్స్ లో ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇతన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయన అన్నాడట, నాలాంటి పెద్ద కూతుర్ని పిలిచి, రే బాబు అమ్మాయిట్రా అని పిలిచి ఆమెతో చెప్పాడట, అమ్మా నేను ఉంటానో లేదో, మా ఇంటికి వెళ్తానో లేదో, నాకు చిన్న ప్రార్థన చేయించండి అమ్మా, ఎవరి చేతైనా చిన్న ప్రార్థన చేయించండి అన్నాడు. సరే, వీళ్ళు హాస్పిటల్ అంటే ప్రార్థించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. అలాగే ఎత్తుక్కొని ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చారంట, దైవ సేవకుని. అయ్యా మా పెద్ద ఆయన పరిస్థితి బాగాలేదు, కొద్దిగా చిన్న ప్రార్థన చేయండి అని చెప్పి తీసుకొచ్చారు. మామూలుగా అయితే అతని కొరకు మనమైతే ఏం చేస్తాం? యేసయ్య ఎలాంటి స్థితిలో అయినా నువ్వు లేవనెత్తే దేవుడు అయ్యా, బ్రతికించయ్యా, బాగు చేయయ్యా.
క్షేమంగా చూడు నాయన అని ప్రార్థన చేస్తాం. కానీ ఈయన గారు వెళ్ళి అమ్మ ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పి యోగక్షేమాలు అడిగి, అమ్మ మీ చుట్టాలు అమెరికాలో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, నేను వెళ్ళినప్పుడు ఈయన ప్రార్థన మొదలెట్టేశాడు. ఏమని? యేసయ్యా వీళ్ళ బంధువులు అంటయ్యా అమెరికాలో ఉన్నారంటయ్యా, నేను వెళ్ళినప్పుడు నాకు చక్కగా ఆతిథ్యం ఇచ్చారు యేసయ్యా, వాళ్ళని దీవించిన ఆయన. అక్కడ నుండి ఇంగ్లాండ్ వచ్చాను, ఇంగ్లాండ్ వెళ్తే కూడా అక్కడ కూడా ఉన్నారయ్యా వీళ్ళ బంధువులు, వాళ్ళని కూడా దీవించయ్యా, నేను వెళ్ళినప్పుడు చాలా ఆతిథ్యం ఇచ్చారు, నన్ను మంచిగా చూసుకున్నారు, ఫుడ్ పెట్టారు, బెడ్ ఇచ్చారు, ఏ కొదువ లేకుండా చూసుకున్నారు నాయన, వాళ్ళని కూడా దీవించేయి నాయన అని వాళ్ళ బంధువులందరి గురించి ప్రార్థన చేశాడంట. ఈలోపు బేర్ బంధుడు నాలాంటి పెద్ద కూతురు సడన్ గా మధ్యలో ప్రార్థన ఆపేసి, అమ్మా ఏమైంది? ఏమైందంటే చనిపోయాడు ఈయన. తీసుకెళ్ళిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, జోకులు వేసేవాళ్ళు, మా అన్నయ్య లాంటి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఏం జరిగిందని మెల్లిగా అడుగుతున్నా అంటే, నువ్వు ఇంగ్లాండ్ లో నుండి అమెరికా వచ్చి, అమెరికా నుండి ఇండియా హైదరాబాద్ వచ్చి, అక్కడికి వచ్చి ఫుడ్ తిని బెడ్ ఎక్కేసరికి నేను బెడ్ ఎక్కేసాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయమంటే ప్రార్థన అంటే ఇదేంటి ప్రార్థన? ఏం ప్రార్థన చేసావయ్యా నువ్వు? నీ ప్రార్థన వద్దు వదలా అన్నాడు. నీ ప్రార్థన వద్దు నువ్వు వదిలా అన్నాడు. ప్రార్థన చేయమంటే బ్రతికించమని ప్రార్థన చేయడానికి ఎంతో ప్రసాదం అవసరమా అంటే, ప్రార్థన చేయని వాడికి కూడా అతని ప్రార్థన ఎలాంటిదో అసలు నచ్చలేదు. ఎందుకంటే ప్రాణము పోతుందయ్యా, ప్రాణం కొరకు ప్రార్థన చేయమంటే నువ్వేం చేసావని కోపం వచ్చేసింది. కనుక మన ప్రార్థన ఎలాగుంటదంటే కొన్ని సందర్భాల్లో ఇలాగే ఉంటది కదా, అందులో పశ్చాత్తాపం ఉండదు. రెండవదిగా స్తుతి ఆరాధన, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన చేసినటువంటి ప్రతి మంచి కార్యమును బట్టి, మన జీవితంలో ఆయన మనకు ఆశీర్వదించిన స్థితిని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఆయనలాగే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ ప్రభు, అనుక్షణము నన్ను కాపాడుతున్నని విధానము చూస్తే ఆయన అందుకని అంటాడు కీర్తనకారుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిద్రపోకుండా మన కొరకే ఆయన ఇంకనూ విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడే. నాలుగవది ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఐదవది యాచన చేయాలి. ఆయన చిత్తము లేకపోతే ఆ కార్యము, ఆయనకి చిత్తమున్నా చిత్తము లేకుండా నీవు అడుగుతూనే ఉండాలట. ప్రార్థన అనేది అడుగుతూనే ఉండాలి. మనుషుల్ని అడుగుతాం, మనుషులను కాదు అడగాల్సింది. అమ్మ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా బిడ్డ పరిస్థితి బాగాలేదు, నా కుమారుడు నా మాట వినడం లేదు అని చెప్పామనుకోండి, ఆవిడ చెప్తుంది మళ్ళీ నా పరిస్థితి అంతే అని. నా స్థితి కూడా అలాగే ఉందమ్మా, నేను కూడా చెప్పలేకపోతున్నాను ఇడికి, ఇది వెళ్ళాడు నా మాట వినట్లేదని చెప్తాడు ఆవిడ కూడా కదా. కానీ దేవుని దగ్గరికి వెళితే తిన్నగా నీ విజ్ఞాపన ఎవరితో ఉండాలి అంటే, నీ యాచన ఎవరి దగ్గర చేయాలి అంటే, నీ ప్రార్థన ఎవరి దగ్గర చేయాలి అంటే, నీ విజ్ఞాపన ఎవరి దగ్గర చేయాలి అంటే దేవుని దగ్గర మాత్రమే చేయాలి. మన ప్రార్థనకు జవాబు రావడం లేదు, మన స్థితి మారడం లేదు అంటే కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో మనం ఈ 5 అంశాలు మర్చిపోతున్నాం. ఇక్కడ మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఏమాత్రమును సందేహింపక అట్టి మనుష్యుడు విమనస్కుడై సమస్త మార్గములయందు తలంచుకొనరాదు. చాలు. ఏం చేయాలంట? మనం అడుగుతాం దేవుణ్ణి బానే, సందేహింపక అడగాలట. అనుమానం మళ్ళీ కదా, సందేహింపక విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడుగుతున్నాను యేసయ్యా నాకు ఈ పని చేసి పెట్టాను అడుగుతాం బానే, మళ్ళీ లోనోడు ఒకడు ఉంటాడు కదా, ఇన్నర్ ఫీలింగ్ అంటారు దాన్ని. అదేం చెప్తుందంటే జరుగుతుందో లేదో అనుమానం అనమాట. సందేహింపక అడగమని చెప్తున్నాడు.
ఎలా అడగాలట? సందేహించకుండా, అనుమానించకుండా విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎలాగున్నాడట? గాలి చేత ఎగిరిపోయే పొట్టులాగా ఉన్నాడట. అంటే మనం ఏం చేయాలి? నమ్మకముతో ఆయన్ని అడగాలి. ఒక బైబిల్ కాలేజీ నడిపించే యాజమాన్యం ఉందట. ఆ బైబిల్ కాలేజీ మూసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే దాన్ని నడిపించే సత్తా గాని, నడిపించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు కానీ వారికి లేవు. ఆ యాజమాన్యంలో ఒక చిన్న ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడట. ఆయన అంటే అందరికీ పిచ్చోళ్ళలాగా చూస్తారట అందరూ ఆయన్ని. ఈడు అంత అమాయకంగా ఉంటాడు, ఈడు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, పిచ్చోళ్ళే అన్నట్టుగా అందరూ చూస్తారట స్టాఫ్ మొత్తం. సరే, మూసివేయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు అన్నారట, ఒక్కసారి మనందరము స్టాఫ్ మొత్తం వెళ్ళి ప్రార్థన చేసుకుందాము. చెట్ట చివరిగా క్లోజ్ చేసే ముందు ఈ పరిస్థితి అంతటిని క్లోజ్ చేసే ముందు ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాము, దేవునితో మాట్లాడదాము అనుకున్నారట. ఆ ప్రార్థనా గదిలో, ప్రార్థనా రూమ్ లో అందరూ వచ్చారు. అందరూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ అమాయకంగా ఉన్నాడే ఇతని ప్రార్థన ఈయన చేయడం మొదలు పెట్టాడు. ఈయన వంతు వచ్చింది. ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఆమెనని చెప్పుకుంటున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. అమాయకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూసి ఈయన వంతు వచ్చేసరికి ఈయన ప్రార్థన చేస్తున్నాడట. యేసయ్యా, మా రాష్ట్రంలో పశువులు అంటే గేదెలు ఉన్నాయి. ఒక్కొక్క గేదెని అమ్మేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వారు ఒక్కొక్క గేదెని అమ్మేస్తే మా కాలేజ్ 1 సంవత్సరం నడిచిపోద్ది కదా అని వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూశారట. పిచ్చోడంటే ఊరిని అనలేదండి, ఇందుకే అన్నామని చెప్పి ప్రార్థన మధ్యలో ఆపేసి కళ్ళు తెరిచి చూశారట. ఈయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభువా, వాటిని అన్నిటినీ అమ్మేసి మీరు మాకు అనుగ్రహిస్తే మా కాలేజీ కొన్ని సంవత్సరాలు నడిచిపోతుంది కదా ప్రభువా. విశ్వాసంతో అడగమన్నావు కదా, సందేహింపకుండా అడగమన్నావు కదా. అలాగన నీ సన్నిధిలో నేను అడుగుతున్నాను. నేను కూడా నీ సన్నిధిలో నా దోషములు క్షమించి, ఒకవేళ నా దోషం గానీ ఏమైనా ఉందేమో, దావీదు అడుగుతున్నాడు కదా, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఒకవేళ నా దోషం ఏమైనా, నా పాపం ఏమైనా అడ్డుగా ఉందేమో, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీరు వింటూనే ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. నా దోషం ఏమైనా అడ్డుగా ఉన్నదేమో, దాన్ని తొలగించి నిన్ను స్తుతిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మా వల్ల నడవలేదు ఈ కాలేజ్, మా వల్ల ఇంతమంది బిడ్డలు నీ సన్నిధానంలోనికి రాలేదు, నీ మార్గము వైపు ఉత్తినే తిరిగిపోలేదయ్యా. నిన్ను స్తుతిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఆ బిడ్డలను మీరు వాడుకుంటున్నందులకే దేవానికి స్తోత్రం అని చెప్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, యాచించుకుంటూ ప్రభువా నిన్ను అడుగుతున్నానయ్యా, మాకు దిక్కు నీవే. ఎబ్బేజ్ అదే అంటాడు, మా దిక్కు నువ్వేనయ్యా, నాకెవరు లేరు, నాకు సహాయం చేసేవాడు నువ్వేనని చెప్పి ప్రార్థించి ఆమేనని, మిగిలిన వాళ్ళందరూ ప్రార్థించి ఆమేనని చెప్పి వచ్చారట బయటికి. ఈ ప్రార్థన హాలు ఏసీ రూమ్ లో నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఇన్నోవా కారు ఒకటి వచ్చింది. ఆ కారులో ఒక పెద్ద ఆయన దిగడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా వెనుతిరిగాడట వెనక్కి. అతను ఉంటాడు కదా, సెక్యూరిటీ ఉంటారు. అయ్యా మీరు ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు మా ప్రాంగణంలో మిమ్మల్ని చూసిన ఆనవాళ్లు కానీ జ్ఞాపకం కానీ నాకు లేదు, మీరు ఎందుకు వచ్చారో తెలియదు, మా యాజమాన్యం నన్ను అడిగితే నేనేం చెప్పాలో అది కూడా నాకు తెలియదు, మీరెవరో వచ్చి ప్రార్థన అయిపోయినట్టుంది వస్తున్నారు అని వెనుతిరిగిన అతన్ని మళ్ళీ వెనక్కి పిలిచి అతను చెప్పాడట, ఎవరయ్యా మీరు? నేను పలానా. ఎక్కడి నుండి వచ్చారు? నేను పలానా చోటు నుంచి వచ్చాను. అయితే ఎందుకు వచ్చానంటే, నేను ఒక డైరీ ఫామ్ ఒకటి
నిర్మించదలుచుకున్నాను. కొన్ని గేదెల్ని, వందలాది గేదెల్ని కొనేశాను. వందల కొలది గేదెల్ని నేను కొనేశాను. దానికి అవి ఉండటానికి కావలసినటువంటి షెడ్డు, వాటికి ఏమేమి కావాలో, పనివారు ఎంతమంది కావాలో అన్ని ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాను. అన్నీ చేసుకున్నాను, కానీ గవర్నమెంట్ నాకు ఆ అధికారం ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు, రిజెక్ట్ చేసేసారు. షాప్ ఏర్పాటు చేసుకున్నాను, అందులో ఏసీ రూములు ఏర్పాటు చేసుకున్నాను, దానికి కావలసినటువంటి సమస్త సరంజామా అంతటి నేను సిద్ధపాటు చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. నేనేం చేయను? కాబట్టి ఆ గేదెలను అమ్మేశా. ఈయనేమని ప్రార్థన చేశాడు? ఆ గేదెలను అమ్మేసి వస్తే ఆ డబ్బులతో మా కాలేజ్ నడుస్తుంది కదా అని చేశాడు ఆయన. అందరూ పక్కున్నవారు ప్రార్థన మధ్యలోనే. పెచ్చోడని ఊరికినే అనలేదు అని, అమాయకుడని ఊరికే అనడంలే, ఇతన్ని బట్టే ఇందుని బట్టే అని నవ్వినటువంటి వాళ్ళు వచ్చిన పెద్ద మనిషి చెప్పిన సమాధానాన్ని విని బెత్తరపోయి, నివ్వెరపోయి, షాక్ అనమాట ఒక్కొక్కళ్ళు. అయ్యా, తప్పుగా భావించుకున్నాం మిమ్మల్ని, మీరు అమాయకులు కాదు, కానీ ప్రభువుకు ఇష్టమైనటువంటి విజ్ఞాపన మీరు చేశారు. ప్రభు చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మీరు చేశారు, దయతో క్షమించండి అని చెప్పి అతన్ని క్షమాపణ అడిగి, ఆయన ఇచ్చినటువంటి చెక్కు ఒక కవర్లో, ఇలాంటి కవర్లో పెట్టి ఆ కుర్చీలో పెట్టారట. ఆయనతో మాట్లాడి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో 18 సంవత్సరాల ఆ కాలేజీ నిర్విరామంగా కొనసాగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ ఉన్నావు అనేది మాత్రమే దేవునికి కావాలి. మనుషులు పిచ్చోడు అంటారు, అమాయకుడు అంటారు, మా వాళ్ళు పాడుతుంటారు, పిచ్చోడు అంటారు నిన్ను, రాళ్ళు ఎట్టు కొడతారు నిన్ను అని. ఎప్పుడు దేవునికి ఇష్టానుసారమైనటువంటి కృతజ్ఞత మనలో లేకపోతే, దేవుని చిత్తానుసారమైనటువంటి పరిస్థితి మనలో లేకపోతే పిచ్చోడు అన్నారు, కానీ దేవునికి మాత్రం అతను ఇష్టడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఈ రాత్రికాల సమయంలో నేను ముగిస్తున్నాను. 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియజేస్తాను. ఒకటి ఏంటది? పశ్చాత్తాప హృదయం. 2 స్తుతి ఆరాధన. 3 కృతజ్ఞత. 4వది విజ్ఞాపన. 5వది యాచన. దేవుని సన్నిధిలో ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలతో దేవుని సన్నిధిలోనికి వెళదామా? ఈ 5 మాటలు మనం ప్రార్థించిన ప్రతిసారి దేవునికి చెప్పుకుందామా? గుర్తుంటాయి కదా? 1 మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 1 పశ్చాత్తాపం, క్షమించమని అడగడం. 2వది స్తుతి ఆరాధన. 3వది కృతజ్ఞత. ఆయన ఇచ్చిన ప్రతిదానికి ఆహారం ఇచ్చారు, దేవానికి కృతజ్ఞతలు. ఆ సమస్తముని ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. ఆయన కృతజ్ఞత కలిగి విజ్ఞాపన చేసుకుంటూ, యాచన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మన ప్రార్థన ఆమేనని చెప్దామా? ఈ రాత్రి ఆ నిర్ణయానికి వద్దామా? అలాంటి ప్రార్థన మనం నేర్చుకుని దేవుని సన్నిధిలో ఆయన అడుగుదామా? ఈ రాత్రి ఆ విధమైనటువంటి నిర్ణయం నేను తీసుకుంటాను. అమ్మ, నువ్వు చెప్పిన మాటలు నాకు బాగున్నాయి, ఈ 5 మాటలతో నేను ఎప్పుడు ప్రార్థించినా ఈ 5 విషయాలు నేను మర్చిపోకుండా ప్రార్థన చేస్తాను అనేటువంటి నిర్ణయం ఎవరన్నా తీసుకున్నారా? లేదా? ఎవరు తీసుకోలేదా? అందరూ తీసుకుని ఉంటే ఈ రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ రీతిగానే ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమకరమైనటువంటి ప్రార్థన, దేవుని నామానికి ఇష్టమైనటువంటి ప్రవర్తన మనం కలిగి జీవిద్దాం. ఈ రాత్రి ఆయన సన్నిధిలో 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళి ప్రభు ఇచ్చేటువంటి కృప మనం పొందుకుంటూ, అదుగో అమాయకుడైనటువంటి పిచ్చోడని చూసినటువంటి ప్రజలందరూ పిచ్చోళ్లను చూశారు, కానీ ఆయన ప్రార్థనా విధానాన్ని ఏమాత్రమూ మార్చుకోలేదు. 18 సంవత్సరాలు నిర్విరామముగా ఏకదాటిగా కాలేజీ నడిపించబడింది. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన దేవుని చిత్తానుసారమయ్యింది, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అయ్యున్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రికాల సమయంలో ఆయన చిత్తానుసారమైన ప్రార్థన మనం చేస్తూ మన జీవితాలను బాగు చేసుకుందాం. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నిలువలేరుగా
సరిరారుగా ముందే జయ గీతం పాడాలిగా నిలువలేరుగా తన సరిరారుగా ముందే జయ గీతం పాడాలిగా. అందరు చెప్పలు కొడదామా? అందరు చెప్పలు కొడదాం. జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన, జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన. పాడదాం అవసరం. అసమానుడా భీకర సూరుడా అత్యంత బలవంతుడా, అసమానుడా భీకర సూరుడా అత్యంత బలవంతుడా. యేసయ్య చెప్దాం. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. అసత్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. చేతుల పక్కన చెప్దాం. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. హల్లెలూయా. అందరూ చేతులు చెప్తారు. హల్లెలూయా హల్లెలూయా. సంబంధించిన ప్రభువును చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ ప్రియులు నీ బిడ్డలు నాయన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన సంఘాన్ని నా ప్రభా మీరు కట్టండి. అనేక ఆత్మలు నా ప్రభా భారము కలిగి నీ బిడ్డలు నా ప్రభా ప్రయాసపడుతూ ఉండగా వాళ్ళ ప్రయాస అర్థం కాకుండా నా ప్రభా అనేక ఆత్మలు రక్షించబడి నీ రాజ్యానికి నా ప్రభా కట్టబడటానికి సహాయం చేయండి. ఈ సమయంలో నా ప్రభా నీ బిడ్డలిచ్చిన కానుకను జ్ఞాపకం చేసుకునండి. ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వాడు పడిన కష్టార్జితం నా ప్రభా నీకు ఇచ్చేవారిగా, వాళ్ళు మేలులు పొందేవారిగా, ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండటానికి సహాయం చేయండి. మీ దాసులు యొక్క మందిరములు ఆహారం ఉన్నట్లుగా కొదువు లేకుండా నా ప్రభా కొదువులు తీర్చి సహాయం చేసి నీ సన్నిధి వార్త ఉంచి నడిపించి సహాయం చేయండి. 30 దంతలుగాను 60 దంతలుగా 100 దంతల కృపను మీరు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఇహ పరములలో స్తుతి ఘన మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవా మా ప్రభువా యెషూవా మా రక్షక యెహోవా మా ప్రభువా యెషూవా మా రక్షక యెహోవా మా ప్రభువా యెషూవా మా రక్షక యెషూవా మా రక్షక ఈరోజు ప్రభు ఎంతమంది జన సమూహాన్ని మేము చూస్తూ ఉన్నామంటే ఈరోజు యొక్క వీధి కూడిక పెట్టడమే అని ప్రభు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు యొక్క మీటింగ్ పెట్టి ఉండకపోతే నీ సన్నిధికి మేము ఈ రీతికి వచ్చి ఉండేవారం కాదు. కేవలం మీ ప్రేమ చేత ఇది జరుగుతూ ఉన్నదని మేము విశ్వసిస్తూ కొద్ది నిమిషాలు ఎందుకు పనిచేయని ధ్యానధనుడైన నన్ను ప్రభు ఎన్నుకొని నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఇప్పటి వరకు మాట్లాడిన యొక్క దైవ సేవకురాలను బట్టి నేను ఆమెను స్తుతిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే ఇక్కడ కూడి వచ్చిన వారందరి కుటుంబాల గురించి నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి, కృప చూపించి నడిపించండి. అలాగే ఆయా సంఘాలుగా ప్రభు కాపరులుగా ఉంటూ ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే కాపరుల కిందకి ప్రభు నేను కూడా కొద్ది రోజులుగా ప్రభు నేను కూడా అలాగే కాపరిగా ఉండి ఉన్నాను. అంతకుముందు నేను దరిద్రుడినే, నేను ఈ లోక సంబంధం వాడిని అయినప్పటికీ నీ ప్రేమ చేత అలసిపోయిన ప్రాణాన్ని అయా అలసిపోయి ఉన్న ప్రభు మా జీవితాన్ని దినదినము అభివృద్ధితో చేస్తూ ప్రభు గాయం కట్టువాడు మీరై ఉన్నారు. ఆ గాయాన్ని ప్రభు చేసిన దానిని బట్టి నీ నామానికి నేను ఈరోజు వచ్చి ఉన్నాను ప్రభు. లేకపోతే ఈ లోక సంబంధంలో వరే నేను కూడా ప్రభు ఒక హైందవుడు వలె బతుకుండేవాడిని. కానీ నీ యొక్క ప్రేమ చేత ప్రభు నా తల్లి ప్రభు నా తండ్రి చేసిన ప్రార్థన ఈరోజు ప్రభు నన్ను దీనదరిద్రుడైనప్పటికీ ఈ లోక సంబంధంగా ఉన్నవారిగా జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభు అదే ప్రేమ వారి యొక్క ప్రార్థన ప్రభు నాకు కంచె వలె ఉండి ప్రభు ఈరోజు నన్ను ఇలా తయారు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజు వరకు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం మీరు ఇచ్చిన కృపే ప్రభు. మమ్మల్ని మేము మీకు అప్పు చెప్పుకుంటూ కొద్ది నిమిషాలు ప్రభు మీ యొక్క సన్నిధిలో వాక్యాన్ని తెలియజేయడానికి నీ యొక్క వాక్యాన్ని మాతో మాట్లాడమని, ఏ వాక్యాన్ని మాకు ఇవ్వబోతూ ఉన్నారో ఆ వాక్యం ద్వారా ప్రభు నీ సన్నిధిలో మేము దినదినముగా మా యొక్క మనోనేత్రాలు తెరిచి ప్రభు గుడ్డివారుగా ఉంటున్న మా యొక్క జీవితాలని ప్రభు నీ యొక్క వాక్యము మాకు మనోనేత్రాలు తెరవగలిగింది ప్రభు. అట్టి కృప మాకు అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు దేవుని పిల్లారా, కూడి వచ్చిన మీ అందరికీ ఈరోజు కొద్ది నిమిషాలు దేవుడి సన్నిధిలో నా యొక్క సాక్ష్యంతో పాటు కొద్ది నిమిషాలు 10:30 కల్లా నేను ముగిస్తాను. 10:14 అయింది. ఒక 5 నిమిషాలు దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు చెప్పి వాక్యాన్ని నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుండి 2 వచనాలు చదువుకుందాం. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అలసిపోయి ఉన్నప్పటికీ, ఏ స్థితిని చూసి మీరు ఈరోజు ఎన్నో దినాల నుండి మీరు చూస్తూ ఒకవేళ మాకు కావాలి, నా కుటుంబానికి ఇది జరగాలని అలసిపోతూ ప్రార్థన చేస్తూ ఉన్నారేమో. అలసిపోయిన ప్రాణాన్ని ఆయన ఏం చేయగలుగుతాడు? అలసిపోవటం వల్ల ఎందుకు తెలిసింది మనకి? అలసట ఎలా తెలిసింది మీకు? అలసట అని ఎలా మీకు దేని గురించి అలసిపోయి ఉన్నారో దాని గురించి మీరు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థించగలిగితే నాకు చేసిన దేవుడు మీకును చేయబోతాడు కదా. చేసేసే దేవుడు ఆయన, చేయగల దేవుడై ఉన్నాడు. ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన
చేసే దేవుడుగా ఉన్నాడు. అలాంటి కృపదేవుడు మీ కుటుంబాలకు ఇచ్చునుగా. నేను ఎవరిని సన్నిధిలో ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి మీటింగ్ పెట్టడానికి మాకెవరైతే సహకరించారో వారందరి కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చిన మీ కుటుంబాలన్నీ దేవుడు మీకు ఏదైతే అవసరంతో ఉన్నారో ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క వచ్చిన మీరు అందరికీ మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం కొద్ది నిమిషాలు. అందరూ మౌనంగా ఉండొద్దు. ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవ, అలసిపోయిన ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు అయి ఉన్నారు ప్రభు. ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మేము నీ కృపను బట్టి మీరిచ్చిన దానిలో నుండే ప్రభు మేము మీకు ఇవ్వడానికి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, నీ లేఖనం మేము ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో మాకు కావలసినవన్నీ మీరు ఇవ్వగల దేవుడు అయి ఉన్నారు. మాకు కష్టం వస్తూ ఉన్నదా, ఆ కష్టానికి ప్రతిఫలం మీరు ఇవ్వగలుగుతారు ప్రభు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండొద్దమ్మా. కొద్ది నిమిషాలు మీరు వచ్చినందుకు ఒక్క నిమిషంతో ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనకి మీరు కన్నులారా చూడగలుగుతారు. ఎందుకంటే నేను చూసి ఉన్నాను, అదే ప్రేమను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇప్పటి వరకు. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీదు ముఖ
ప్రార్థించుకున్నాం. యేసు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే వందనం, నీకే వందనం. ప్రార్థించుకుందాం. మన మధ్యన ఉన్న ఏలీ గారు వచ్చి ప్రార్థిస్తారు. మౌనంగా ఉండొద్దమ్మా, అందరం ప్రార్థిద్దాం కొద్ది నిమిషాలు. ఈ యొక్క మీటింగ్ రావటం వల్లే మీకు ఒక సూచిక్రియగా నేను చెప్తూ ఉన్నాను. కన్నులారా మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. సాక్ష్యం బాబూజీ చెప్పింది ఏంటంటే, అదే గనక ఆ రోజు ఆ మాట అనపోతే ఈనాడు ఈ సభ ఉండేది కాదు, ప్రభు కార్యం తెరిచేది కాదు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను, నా దేహంలో బాధింపగా తల్లి వేదనతో అల్లాడి మంచి పోరాటము పోరాడు వీరులే గదా కిరీటము ధరించేదారు, నీతి కిరీటము ధరించేదారు. దేవునికి స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఆకాశము కలుగు అనగా ప్రభువా కలిగి ఉన్నది నీకు స్తోత్రములు తండ్రి. సమస్తము ఇలాగా కలుగు 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 అని ప్రభు కలిగించి దానిని వేలడానికి నీ రూపంలో నీ స్వరూప్యంలో నరునిగా చేసి నిన్ను స్తుతించడానికి ప్రభు ఒక గుంపు సమూహంగా చేసినటువంటి గొప్ప దేవుడవు గనుక నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మాకంటే ముందుగా సహోదరి ప్రభా ప్రార్థన ఎలా చేయాలో స్తుతించటం, యాచించటం కొన్ని అంశాలు ప్రభా చక్కగా వివరించి చెప్పింది ప్రభా. దీనిని విని పెడచెవుని పెట్టక ఆచరించి విజ్ఞాపన చేసి నీతో వెనుగులాడినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయా నీకు స్తోత్రం. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడని వాక్యం తెలియపరుస్తా ఉంది ప్రభా. అలాగా మేము ప్రభా వేదనతోనూ కన్నీటితోనూ రోదనతోనూ ప్రార్థన చేసి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతిఫలాలు పొంది ప్రభా అయా మా నుంచి మీరు కోరేది ఒకటే ప్రభా నీకు స్తోత్రం. ఒక చెట్టు ఎలాగైతే కాయలు కాస్తుందో ప్రభా, ఒక భక్తుడు ఫలించినప్పుడు ప్రభా ఆ ఫలాలను మాలో నుంచి నాయన వచ్చినప్పుడు ప్రభా వాటిని ప్రభా నాయన నువ్వు స్వీకరించే దేవుడు ఉన్నాం ప్రభా. నీ కొరకు ఫలించే బిడ్డలముగా ఒక్కొక్కరు మేము తయారవుదము గాకని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి. అయా మాట ప్రభా వినుచూ ఉండగా ప్రభా నీ వాక్కు నాయన కలగమనగా కలిగింది ప్రభు. స్తోత్రం తండ్రి. వారి మాటను ఆయన మాటను పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. ఎవరి జీవితాల్లో అయితే ప్రభా నాయన సతమతలాడుతున్నారో సమస్యలలో, వ్యాధులలో, బాధలలో, అనేకమైనటువంటి సమస్యలలో కొట్టబడుతూ ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో యేసు నామములో ఒక విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నువ్వు గొప్ప కార్యములు చేయగల దేవుడు ప్రభు. నీకు స్తోత్రం. రివాలందర ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా ప్రయాసతో మీ బిడ్డ ప్రభా పెట్టినటువంటి ఈ కూడికను ప్రభా అనేక ఆత్మల పంట కోయినట్లుగా ప్రభా అనేకులు రక్షించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎందుకనంటే దుర్దినములు ప్రభా ఇప్పటికే ప్రవేశించి ఉన్నాయి ప్రభా. స్తోత్రం. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఆశిస్తున్నారు ప్రభా. ఎవరో నశించి నరకానికి వెళ్ళిపోవటం అది నీ ఇష్టం కాదు ప్రభా. ధారాళంగా సంవత్సరములు పొడిగించి సువార్తను ప్రకటించి అనేక మంది ప్రభా నాయన దైవ సేవకుల్ని ప్రభా అనేక మంది పిలిచి ఏర్పాటు చేసుకుని ఈ సువార్తని ఆగనే ఒక ప్రభా ఇంకా సాగనింప చేస్తున్నారంటే ప్రభా దేవా అందరూ రక్షించబడాలని మీరు ప్రభా ఒక ప్రేమతో ఆశతో కాంక్షిస్తున్నారు ప్రభా. ఎవరు ప్రభా నీకు దూరము కాకోకుండా ప్రభా నీ పాద సన్నిధిని అత్తుకొని ప్రభా నిన్ను స్తుతించినట్లుగా సహాయం చేయండి ప్రభా. చేరి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి స్తుతిస్తా ఉన్నాను ప్రభా. ఒక్కొక్కరిని ఆత్మలో బలపరచండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. మైక్ సౌండ్ నాయన కరెంటు అన్ని విషయాల్లో మీరు సహకరింప
చేసినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభా. వాయిద్యాలు వాయించిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. కుటుంబ సమేతంగా ఒక్కొక్కరిని ప్రభా నాయన జనులను మీరు ప్రేరేపించి ఆనాడు ప్రభా నాయన నోవాహు ఓడలోకి ఎలాగైతే ప్రభా అయా పిలిచి ప్రభా నాయన ప్రవేశింపచేసేవా అలాగే ప్రభా ఒక్కొక్కరు మీరు ప్రవేశింపచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభా మా జీవితాల్లో ఒక్కొక్క అనుభవం నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది మనలో నా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాను నా దివ్యమైన పరలోకపు తండ్రిని. ఆమేన్ ఆమేన్. సరోజన్ గారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత సింగర్ వారు ఒక పాట పాడతారు, కోయిర్ వారు. ఇప్పుడు స్వీట్లు పంచిన తర్వాత ఆశీర్వాదాలతో మనం ఇళ్ళకి వెళ్దాం. మహాగణుడ మహిమ కలిగిన యేసయ్య, నీ ఘనమైన పాదాలు కొందనాలు చెల్లించున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యములు ప్రభువా నీ బిడ్డలను బట్టి మీరు జరిగించుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. కేవలం ఇది మా గొప్పతనం కాదు కానీ ప్రభువా, నీ బిడ్డలో చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని దానిలో ఒక సత్యం ఉన్నదని ప్రభువా నీ బిడ్డలో గుర్తించడానికి మీరు కృప చూపండి ప్రభువా. దేవా, ఏ మంచి లేని మా జీవితాల్లో మీరు మంచి దేవుడు అని మేము గుర్తించి నీ పాదాలు పట్టుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా దేవా యేసయ్యా, మహోన్నతుడా, ఈ గ్రామం ఎంతగా నశించిపోతుందో అది మీరు ఎరిగిన దేవుడు అయ్యా. నశించిపోతున్న ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో నాయన నీ మహిమను కనపరచండి ప్రభువా. యేసయ్యా, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఈ గ్రామ దేవత ప్రభువా నా తండ్రి అనేక విధాలుగా నా నాయన మనుషుల్లో శోధించి బలహీనపరిచి ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరిని యవనస్తుల్ని ప్రభువా అనేక రీతిలుగా నా నాయన వాడుకుంటుండగా దాన్ని మీరే మీ చిత్తమైతే దాన్ని తొలగించండి ప్రభువా. ఈ గ్రామాన్ని రక్షించండి, ఈ గ్రామ ప్రజలందరినీ రక్షించండి, ప్రతి యవనస్తుల్ని రక్షించండి ప్రభువా. దేవా మీకు స్తోత్రం. దారి తప్పిపోతున్నారు ప్రభువా, తల్లిదండ్రులకు ఐధేయులై ఉంటున్నారు ప్రభువా. మీరు క్షమించి రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. తల్లిదండ్రులు వేదన పడుతున్నారు ప్రభువా, ఎంత వేదన పడుతున్నారో అది మీరు ఎరిగిన దేవుడివి. ప్రతి కుటుంబంలో ప్రభువా శాంతి సమాధానం ఐక్యతను కలుగు చేయండి దేవా. యవనస్తులైన వారి మనస్సును వారి హృదయాల్ని నా తండ్రి మీ వైపు తిప్పండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు. ఎంతగా ప్రభువా వారి కొరకు ప్రార్థిస్తున్నాం, కన్నీరు కార్చుతున్నాం, మొరపెట్టుచున్నాం ప్రభువా. ఎందుకంటే మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి ఆ బాధ్యత మీ సన్నిధిలో నెరవేర్చేవారుగా మేము నాయన మీ సన్నిధిలో నిలబడటానికి సహాయం చేసి నడిపించండి దేవా. కృప చూపండి ప్రభువా, కృప చూపండి నా తండ్రి. ఎవరో ఏదో ఇస్తారని ఏదో మాకు సహాయం చేస్తారని కాదు కానీ నీ పాద సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికే యవనస్తులైన నా బిడ్డలను మీరు సన్నిధిలో నిలబెట్టి నడిపించండి ప్రభువా. ఆ బిడ్డల కుటుంబాలని నాయన ఆ బిడ్డలకు ఇచ్చిన బాధ్యతను ప్రభువా నెరవేర్చేవారుగా మీ సన్నిధిలో ఉండి
నాయన ఇంకను అభివృద్ధి చేసి ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వారికి సంఘం లేదు, ఎందుకు ఈ ప్రయాసాన్ని ప్రభు అనేకులు నాయన తండ్రి యేసయ్యా నాయన నిందిస్తున్నారు, దేశిస్తున్నారు. అయినప్పటికీ నీ ప్రభు వారి వైపు కాదు ప్రభు మేము చూడవలసింది. నీ బిడ్డలో నీ వైపు చూసి నీలో జీవించగలగటానికి సహాయం చేసి నడిపించమని మహిం పొందండి ప్రభు. ఈ గ్రామాన్ని రక్షించండి, గ్రామ ప్రజల్ని రక్షించండి. మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే రక్షించి నడిపించమని, ప్రతి సంఘములో నాయన ఐక్యతను కలుగు చేయండి. సంఘాల్లో ఐక్యత లేకుండా ప్రభు అసమాధానముతో జీవించుండగా ప్రభు సంఘాల్లో ఐక్యత అనుకూలత మీరే కలుగు చేసి నడిపించమని మహిం పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తూ స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.